శ్రీమతి నమః. నిన్న తిరుమలలో తొక్కిసలాట జరిగింది కదా. ఈ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవటం కోసం భక్తులు అక్కడికి వచ్చారు. ఒకేసారి గేట్లు తీయటం వల్ల తోపులాట జరిగింది. పిల్లలు మహిళలు చాలా మంది ఇబ్బంది పడ్డారు. కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి. అంత తొక్కిసలాట జరిగి ఆ ప్రాణాలు పోయి అంతమందికి గాయాలయ్యాయి అంటే ఇది ఎవరి వల్ల జరిగింది? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది? మొన్న ఒక థియేటర్ దగ్గర ఇలాగే తోపులాట జరిగితే, తొక్కిసలాట జరిగితే ఒక ప్రాణం పోతే సినిమా యాక్టర్ ని అరెస్ట్ చేశారు కదా. చట్టం ఎవరి ముందైనా ఒకేలాగా ఉంటుంది, చట్టానికి అందరూ సమానమే, తన పని తను చేసుకోపోతుందని అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు అంతమంది ప్రాణాలు పోయాయి, అంతమందికి గాయాలు అయ్యాయి. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారిని అరెస్ట్ చేస్తారా? అక్కడ ఉన్న యంత్రాంగాన్ని అరెస్ట్ చేస్తారా? లేదు అంటే వెంకన్న నిన్ను చూడడం కోసం వచ్చారు కాబట్టి నిన్నే అరెస్ట్ చేస్తాము అంటారా? లేదు అంటే వెంకన్నను చూడడం కోసం భక్తులు వచ్చారు కాబట్టి మీరే తప్పని చెప్పి భక్తుల్ని అరెస్ట్ చేస్తారా? చెప్పండి. ప్రతి వైకుంఠ ఏకాదశికి ఎన్నో లక్షల మంది అక్కడికి వస్తారని తెలుసు కదా. ఇదేం కొత్తగా మొదటిసారిగా వచ్చిన వైకుంఠ ఏకాదశి ఏం కాదు కదా. రోజుకి దాదాపుగా కొన్ని వేల మంది స్వామివారిని దర్శించుకోవటం కోసం వస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా వైకుంఠ ఏకాదశికి ప్రతి సంవత్సరం కూడా 6 నుంచి 7 లక్షల మంది వస్తూ ఉంటారు కదా. అంతమంది వస్తారు అనేది మనకు ముందే ఎస్టిమేషన్ తెలుస్తుంది కదా. అలాంటప్పుడు ఎందుకు వాళ్ళందరికీ సరి అయిన భద్రతా చర్యలు తీసుకోలేకపోయారు? అక్కడ కనీసం మంచినీళ్ళు ఏమైనా పిల్లలకి ఏమైనా ఇద్దాము అంటే అక్కడ మంచినీళ్ళ సౌకర్యం కూడా లేదుట. అంతమంది ఒకేసారి ఉండడం వల్ల తోపులాట తొక్కిసలాట జరిగిపోయింది. ఈ తొక్కిసలాట తోపులాట చేసుకునే వాళ్ళకి కూడా బుద్ధి అనేది ఉండదు. కాస్త ఆలస్యమైన ఒక్క అడుగు కాస్త అలా నిలబడితే మనం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు కదా, టికెట్ కొనుక్కోవచ్చు కదా అని ఆలోచించరు. ఎన్నిసార్లు దురదృష్టకరమైన సంఘటనలు జరిగినా అయినా సరే తోపులాట తొక్కిసలాట, మనమే ముందు వెళ్ళిపోవాలి, స్వామివారిని చూసేయాలి. అది మన పిచ్చ. అలా ఉంటారని తెలిసినా గాని అక్కడ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోదు అని చెప్పడానికి నాకు మొహమాటం ఏం లేదు. అలాంటి సంఘటన జరిగింది అంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క వైఫల్యమే. ఎందుకంటే మన విజయవాడలో 9 లక్షల మంది వచ్చారు హైందవ శంఖారావం సభకి. అలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? తొక్కిసలాట జరిగిందా? తోపులాట జరిగిందా? అక్కడికి వచ్చిన పోలీసు అధికారి ఏం చెప్పారో తెలుసా? ఇలాంటి సభను నేను ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా మెయింటైన్ చేశారు. ఒక మందు బాటిల్ లేదు, డబ్బులు పంచడం లేదు, ఒక బిర్యానీ ప్యాకెట్ లేదు, ఒక రాజకీయ నాయకుడు లేడు, ఎవరూ లేరు, ఎంత చక్కగా జరిగింది సభ. అక్కడ స్టేజ్ మీద కూడా ఒక గందరగోళం లేదు. వచ్చిన ప్రతి వాడికి కూర్చునే అవకాశం కల్పించారు, వచ్చిన ప్రతి వాడికి మంచినీళ్ళు ఇచ్చారు, మజ్జిగ ఇచ్చారు, తినడానికి భోజనం ఇచ్చారు. ఇలాంటి సభను నేను ఎప్పుడూ చూడలేదు. మాకు కూడా ఇక్కడ బాధ్యత వేశారు, కానీ మా బాధ్యతను మాకంటే కూడా వాళ్ళే నిర్వర్తించారు ఈ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలని చెప్పి ఎంత అద్భుతంగానో ఆ పోలీస్ అధికారి మెచ్చుకున్నారట. 9 లక్షల మందిని మేనేజ్ చేయాలి అంటే ఆ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు గాని, RSS వాళ్ళు గాని ఎంత సమర్థతతో పనిచేసి ఉండాలి, ఎంత పూనికతో వాళ్ళ పనిచేసి ఉండాలి, ఎంత గ్రౌండ్ వర్క్ చేసి ఉంటే ఇంత కూడా ఇబ్బంది కలగకుండా వచ్చిన ప్రతి వాడు క్షేమంగా ఇంటికి వెళ్ళడం ఒకసారి ఆలోచించి చూడండి. ఇప్పుడు తిరుమలలో జరిగిన దానికి ఎవరు కారణం? ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఇప్పుడు చంద్రబాబు గారిని అడగాల, పవన్ కళ్యాణ్ గారిని అడగాల, తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారిని అడగాల, వెంకటేశ్వర స్వామి వారిని అడగాల, ఎవరిని అడగాలి? ఒకప్పుడు తిరుమలలో నీటి ఎద్దడి వస్తే PRK ప్రసాద్ గారు కొన్ని రోజుల ముందే అమ్మో భక్తులకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి ముందస్తు ప్రణాళికతోటే ఎలా భక్తులకి ఇబ్బంది రాకుండా ఉండాలి, ఎలా భక్తులకి చక్కగా మనం సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఆలోచన చేసి ఆయన నీటి వసతిని ఏర్పాటు చేసే ఒక పద్ధతిని ఆలోచించారు కదా. మరి అలా ఎందుకు ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచించలేకపోయింది? ఇప్పుడున్న మంత్రి గారు ఎందుకు ఆలోచించలేకపోయారు? ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదు కదా. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది? ఇది ఎవరి వైఫల్యం? ఎందువల్ల ఇలా జరిగింది? అలా అంటే వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆ రోజు అందరినీ ఎవరు రమ్మన్నారు అని అడుగుతారు. ఎవరి మనోభావాలు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా. వచ్చిన వాళ్ళకి సదుపాయాలను చూపించవలసిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు. టికెట్లు కొంటున్నారు కదా, ఊరికే రానివ్వటం లేదు కదా. మరి అలాంటప్పుడు ముందే హెచ్చరికలు జారీ చేయవలసింది కదా. ఎక్కువ మంది రాకండి, కొంతమందే రండి, ఎక్కడైనా తోపులాట జరిగితే మాది కాదని చెప్పి మీరు కూడా ముందస్తుగా ఏమైనా వార్తలు అవన్నీ చెప్పి ఉండవలసింది కదా. అప్పుడు ఇలాంటివి జరిగి ఉండేవి కాదు కదా. ఆయన మన వాళ్ళకి బుద్ధి ఉండదు. 10 రోజుల పాటు ఈ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఆ 10 రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా అని చెప్పి మన వాళ్ళు కూడా ఆలోచించరు. ఆ రోజే వెళ్ళాలి అని అనుకుంటారు. ఇందులో ఎవరిని తప్పు పట్టగలం, ఎవరిని ఏం అనగలం చెప్పండి? అక్కడ జరిగిపోయింది చాలా దురదృష్టకరమైన సంఘటనే అక్కడ జరిగింది. అందుకే మన దేవాలయాలని మనమే పరిరక్షించుకున్నాము అని అనుకోండి, ఇలాంటి సంఘటనలు జరగవు.
ఒక సభను నిర్వహించినప్పుడు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఎంత ప్రణాళికాబద్ధంగా, ఎంత జాగ్రత్తగా ఆ కార్యక్రమాలన్నింటినీ చక్కగా చేశారు. మన దేవాలయాల్ని మనకి ఇచ్చేస్తే, ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా మన హిందువులకి ఇచ్చేస్తే మనం కూడా సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు కదా. మరి కనీసం ఇలాంటివన్నీ జరిగేటప్పుడు కనీసం ఈ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలను, ఈ బజరంగ వాళ్ళని పిలిచి మీరు రండి, మీరు చూడండి అంటే చక్కగా వ్యవస్థను ఎలా చూడాలో అలా చూస్తారు. కర్ణాటకలో, కేరళలో ఫ్లడ్స్ అవన్నీ వచ్చినప్పుడు అక్కడ ఉండి అన్ని చేసింది ఎవరు? ఏ కార్యక్రమానికైనా ఎటువంటి ఇబ్బంది లేకుండా విహెచ్పి కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందు ఉండి చూస్తారు. వైనాడులో ఈ తుఫాన్లు అవన్నీ వచ్చినప్పుడు అక్కడ ఉండి చేసింది ఎవరు? ఏ కార్యకర్తలు చేశారు? వాళ్ళు తెర వెనక ఉండి చేస్తున్నారు కాబట్టి తెర ముందు చేసేది రాజకీయ నాయకులు మాత్రమే కనిపిస్తున్నారు. తెర వెనక ఉండి కష్టపడుతున్న మన హిందూ సంస్థలు ఎవరికీ కనిపించడం లేదు. ఇప్పటికైనా హిందువులారా మేలుకోండి. ఈ దేవాలయాల స్వయం ప్రతిపత్తి హిందువులకే వచ్చేయాలి. అక్కడ జరిగే ప్రతి కార్యక్రమము హిందువులకు సంబంధించిన ఆచార్యులు గాని, పీఠాధిపతులు గాని వాళ్ళ ద్వారానే జరగాలి. ప్రభుత్వం జోక్యం ఉండకూడదని చెప్పి ప్రతి ఒక్కరు నోరెత్తి గళమెత్తి అడిగితే ఎన్నో అక్రమాలు జరగకుండా ఎన్నో దేవాలయాలు రక్షింపబడతాయి. అక్కడ జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది. ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం మేలుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.